నమస్కారం. రాజకీయ ముచ్చట్లకు స్వాగతం. రెండు తెలుగు రాష్ట్రాలలో రాజకీయాల గురించి మాట్లాడుకుంటున్నప్పుడు ప్రముఖంగా ప్రస్తావనకు వచ్చే అంశం కులం. ఏ కులం వారు ఏమిటి, రెడ్డియా, కమ్మానా, బీసీలా, ముఖ్యంగా కాపులా అనే మాట తరచుగా వినిపిస్తూ ఉంటుంది. ఈ నేపథ్యంలో ఈరోజు హైదరాబాద్లో ప్రారంభమైన కమ్మా గ్లోబల్ ఫెడరేషన్ సమ్మిట్కి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వెళ్తున్నారు అని అంటే ఆసక్తి కలిగింది. ఎందుకంటే ఆయన ఈ మధ్యకాలంలో అధికారంలోకి వచ్చిన తర్వాత చేస్తున్న అన్ని నియామకాలలో రెడ్డి కులానికి చెందిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారని విపక్షాలు కొన్ని గొడవ చేస్తూ ఉన్నాయి. సరే, ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ కులాల వాళ్ళకి పెద్దపీట వేయటం ఒక సంప్రదాయంగా వస్తుంది. దాన్ని ఎవరు ఏమీ అనే పరిస్థితి లేదు. ఒకవేళ అన్నా కూడా ఆ ప్రాతినిధ్యం ఇస్తున్న వాళ్ళు పట్టించుకునే పరిస్థితి లేదు. అయితే రేవంత్ రెడ్డి గారు గతంలో రెడ్డి కులానికి సంబంధించిన మీటింగ్లో పాల్గొంటూ కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రభుత్వాలు పాలించే సత్తా వీళ్ళకే ఉంది, రెడ్లకే ఉంది అని చెబుతూ రెడ్లకి రాజ్యాధికారం కావాలి అని అంటే ఒక ఇంపార్టెంట్ సూచన చేశారు. ఆయన ఒక సిద్ధాంతం ప్రతిపాదించారు. ఏంటంటే, మనము 5 ఎకరాలు 10 ఎకరాల్లో ప్రతి రెడ్డికి ఉండాలా. అప్పుడు రెడ్ల దగ్గర భూమి ఉంటే ఆ భూమి ఉన్నప్పుడు ఆ ఊళ్ళో వాళ్ళందరూ కూడా ఉన్న సమస్య ఉన్నప్పుడు మనకు వస్తారు. వాళ్ళకి ఆదుకుంటే వాళ్ళు మనల్ని ఆదరిస్తారు. ఆ రకంగా మనం అధికారాన్ని సంపాదించవచ్చు. అక్కడ లోకల్ లీడర్ కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, తర్వాత ముఖ్యమంత్రి కావచ్చు అని అన్నారు. అది చాలా ప్రాక్టికల్ విషయం. ఇదే నేపథ్యంలో ఆయన ఇప్పుడు ఈ కమ్మా ఫెడరేషన్, గ్లోబల్ ఫెడరేషన్ దాంట్లో ఏం మాట్లాడతారనేది ఆసక్తిగా చూశాను నేను. అది చాలా బ్యాలెన్స్డ్గా, చాలా అద్భుతంగా మాట్లాడారు. ఎందుకంటే ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా కూడా వాణిజ్య రంగంలో ముఖ్యంగా పెట్టుబడులు తెచ్చే వాళ్ళల్లో కమ్మా కులస్తులు ముందుంటారు. వాళ్ళకి సంబంధించిన ఐటీ ఇండస్ట్రీలో వాళ్ళ ఆధిపత్యం ఉంది. నిజానికి కూడా వాళ్ళు కులం యాంగిల్లో చూడాల్సిన పరిస్థితి లేకపోయినప్పటికీ కూడా ఐటీ లాంటి రంగాలలో, ఫార్మాస్యూటికల్ రంగాల్లో ఈ 2 కులాల వాళ్ళే ప్రముఖంగా ఉంటారు. అది కులాంతో సంబంధం లేకుండా రాష్ట్ర ఆర్థిక ప్రగతికి సంబంధించిన అంశం. ఈ గ్లోబల్ సమ్మిట్లో చాలా అద్భుతంగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. ఆయన కమ్మ కులం అంటే అమ్మ లాంటి ప్రేమ అందిస్తుందని, శ్రమించే గుణం ఉందని, కాయ కష్టం చేసి అందరిని ఆదుకునే గుణం ఉందని చాలా మంచిగా మాట్లాడారు. అట్లానే ఆయన కమ్మ సంఘానికి సంబంధించిన 5 ఎకరాల భూమి ఇస్తాం మేము, ఒక పెద్ద హాల్లో కట్టుకోవడానికి, బిల్డింగ్ కట్టుకోవడానికి లాస్ట్ ప్రభుత్వం చంద్రశేఖరరావు గారి ప్రభుత్వం ఇచ్చినట్టే ఇచ్చి ఏదో లిటిగేషన్లు పెట్టింది, అది మేము ఇస్తాము అని ఆయన ప్రసంగాన్ని ముగించారు. కానీ మధ్యలో కొన్ని అంశాలు చాలా బాగా మాట్లాడారు. ఆయన చంద్రబాబు గారి గురించి పూర్తిగా ప్రస్తావన చేయకుండానే ఆయన చంద్రబాబు గారిని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అరెస్ట్ చేసినప్పుడు ఇక్కడ నిరసనలు తెలియజేయడానికి అప్పటి ప్రభుత్వం సహకరించలేదు. అది యాక్చువల్లీ తన కాంగ్రెస్ గెలుపుకి ఒక కారణమైంది అన్నట్టు కూడా చెప్పుకొచ్చారు. అంతేకాకుండా కమ్మ సామాజిక వర్గానికి చెందిన ప్రముఖ నేతగా భావించే వెంకయ్యనాయుడు గారు రాష్ట్రపతి అవుతారని తాను భావించామని చెప్తూ తన కుటుంబీకుడు జైపాల్ రెడ్డి గారి గురించి కూడా మాట్లాడారు. మన వెంకయ్య నాయుడు గారు, జైపాల్ రెడ్డి గారు ఇద్దరు జంట కవులు లాంటి వాళ్ళు, వసంత నాగేశ్వరరావు గారు లాంటి వాళ్ళకి ఈ విషయాలు తెలుసు అని చెప్పి ఆయన మాట్లాడారు. సో ఏదేమైనా కూడా ఈ 2 కులాలకు సంబంధించి అక్కడ అధికారంలో కూటమి ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారి అధికారం నడుస్తుంది. అది ఇక్కడ ఉన్న కమ్మ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళకి ఎంతో ఆనందం కలిగిస్తుంది. అటనే రెడ్డి కులస్తులందరూ కూడా రేవంత్ రెడ్డి గారిని చూసి తమ ప్రతినిధి అని ఆనందపడుతూ ఉన్నారు. సో ప్రతిసారి తెలుగు రాష్ట్రాలలో ఒక కమ్మ నాయకుడు, ఒక రెడ్డి నాయకుడు, ఒక ముఖ్యమంత్రికి ఉండేవాడు. ఇప్పుడు ఫస్ట్ టైము మంచిగా అంటే ఇక్కడ కమ్మ సామాజిక వర్గానికి చెందిన చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా, ఇక్కడ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉండడం ఈ 2 కులాలకు సంబంధించి ఆనందం కలిగిస్తున్న విషయం. ఇంకొకటి ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అక్కడ పోయిన నేపథ్యంలో ఇక్కడ తెలంగాణలో ఉంటున్న రెడ్డి కులానికి చెందిన వాళ్ళు కూడా చాలా బాధపడుతున్నారు. మెరిట్స్ డిమెరిట్స్ సంబంధం లేకుండా కూడా దాని కులం యాంగిల్ నుంచి చూడటం కూడా కనిపిస్తుంది చాలా మందిలో, అందరూ అట్లని కాదు. సో కులాల సంకుల సమరంగా రాజకీయమైన నేపథ్యంలో
ఈరోజు రేవంత్ రెడ్డి గారు కమ్మా గ్లోబల్ ఫెడరేషన్ దాంట్లో సమ్మిట్లో మాట్లాడిన మాటలన్నీ కూడా పాజిటివ్గా ఉన్నాయి. ఇట్లా ప్రతి కులాల వాళ్ళు కులాల మధ్య పోటీగా తీసుకోకుండా కులాన్ని విడదీయలేని పరిస్థితిలో ఉన్నది కాబట్టి ఎవరికి వాళ్ళు ఒక పరిధిని అతిక్రమించకుండా కూడా వాళ్ళ కులానికి సంబంధించిన వాళ్ళకే ప్రయోజనం చేయాలని కాకుండా అందరూ కలిసి ఉమ్మడిగా ఏం చేయగలము అనేది ఆలోచిస్తే బాగుంటుంది. ఇంకొకటి రేవంత్ రెడ్డి గారు కూడా అన్నారంటే మా దగ్గర కుల వివక్ష ఏమి ఉండదు, అందరం కలిసి చేసుకుందాము, 2 తెలుగు రాష్ట్రాలు బాగుండాలి అని కూడా అన్నారు. అట్లే సరే ప్రభుత్వములు అధికారంలోకి వచ్చాయి, 5 ఏళ్ల పాటు వీళ్ళు అధికారంలో ఉంటారు కాబట్టి కులాల మీద ఎక్కువ ఫోకస్ లేకుండా అందరూ కూడా తెలుగు జాతి అనే యాంగిల్లో పనిచేస్తే బాగుంటుంది. ఒకసారి పవన్ కళ్యాణ్ గారు గతంలో ఒక మీటింగ్లో చెప్పారు, ఈ తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు తెలంగాణ వాళ్ళు ఆ కులాలను బట్టి చూడలేదు, ఆంధ్ర అని ఎవరున్నా కూడా పిచ్చి పిచ్చికి తిట్టిపారేశారు అంటే అంత పవర్ఫుల్గా వాళ్ళు చేశారు. అందరం కూడా ఇప్పుడేం చేయాలంటే తెలుగు వాళ్ళందరూ కూడా తెలుగు జాతి అనేది ఏకైక లక్ష్యంగా చేసుకొని ఈ జాతి ఈ 2 రాష్ట్రాల్లో మంచి అభివృద్ధి జరగాలని అన్ని కులాల వాళ్ళు కులాలకు అతీతంగా ఆలోచించి సమన్వయంతో పనిచేస్తే బాగుంటుంది అని అనడంలో సందేహం లేదు. అందరూ కూడా ఆ దిశగా ప్రయత్నాలు చేస్తే నాయకులందరూ కూడా ఇవాళ రేవంత్ రెడ్డి గారు లాగానే ఒక పెద్ద మనసుతో మాట్లాడి మరీ పక్షపాతంతో కాకుండా తెలుగు జాతి బాగా డెవలప్ కావాలనే యాంగిల్లో ఆలోచించి పనిచేస్తే బాగుంటుంది.